उर्दू में खैर मकदम है। आज की खबरें। जमात इस्लामी हिंद संगारेड्डी की जानिब से MM क्लासिक गार्डन में इफ्तार पार्टी का अहतमाम किया गया, जिसमें मेहमान खुसूसी की हैसियत से जनाब इम्तियाज़ तेलुगु स्पीकर ने शिरकत करते हुए रोज़े की फजीलत पर खुसूसी खिताब किया। इस मौके पर MG अनवर, सदर खिदमत बैंक संगारेड्डी, सलाउद्दीन बाबर, XMLC सत्यनारायण, लिंगा गौड, कोनावेनु कृष्ण कुमार, PV राव, अशोक कुमार, TPTF स्टेट प्रेसिडेंट, एडवोकेट्स, डॉक्टर्स, प्रोफेसर्स, पास्टर्स, सोशल एक्टिविस्ट, जर्नलिस्ट के अलावा दीगर मौजूद थे। కాబట్టి మీరు నిదానంగా మీ ముందున్న పలహారాలని తిరువన్నారాలని సేవిస్తూ తర్వాతి కార్యక్రమంలో కూడా అదే విధంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంటనే ఇఫ్తార్ చేస్తాం. ఉదయం చేసేదాన్ని సెహరీ అంటారు. సెహరీ అంటే సూర్యోదయానికి ముందు చేసేటువంటి భోజనాన్ని సెహరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత చేసేటువంటి భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. అయితే ఈ ఉపవాసం వల్ల మనిషిలో జరిగేటువంటి మార్పు పరిణామం ఏంటి అని కనుక చూసినట్లయితే మొట్టమొదటిది దైవం వారించినటువంటి విషయాల నుండి అవి ధర్మసమ్మతంగా భావిస్తున్నప్పటికీ కూడా ఆగిపోయేటువంటి ఆ సామర్థ్యం అతనిలో కలుగుతుందన్నమాట. అందుకని అదంతా కూడా అతను కష్టపడి సంపాదించిన ఆహార పదార్థాలే. ఒంటరిగా ఉన్నాడు, ఎవరు చూడడం లేదు. అయినా సరే మంచి ఎండాకాలంలో కూడా ఒక గుడ్డికడే నీళ్లు కూడా త్రాగడానికి సహాయించాడు. కారణం ఏంటంటే దైవం వాదించాడు, నేను కనుక ఎవరు చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావన అతనిలో కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే అతను ఉపవాసంతో ఉంటాడో ఈ నెలంతా కూడా దైవం నన్ను చూస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏవైతే నేరాలు జరుగుతున్నాయో, అక్రమాలు జరుగుతున్నాయో, అన్యాయాలు జరుగుతున్నాయో దానికి ప్రధాన కారణం నేను సర్వసమర్థుణ్ణి, నన్ను చూసేవాడు, నన్ను ఆపేవాడు ఎవడూ లేడు, నేను బలవంతుణ్ణి, నాకు అధికారం ఉంది, బలం ఉంది అనేటువంటి భావన వల్లనే ఈ రోజున ఒకరి పట్ల ఒకరు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, మనిషి దౌర్జన్యానికి ఎప్పుడు పాల్పడతాడంటే నన్ను ఆపేవాడు ఎవడూ లేడు అనేటువంటి భావనతో ఎప్పుడైతే జనిస్తుందో, అహంకారం ఎప్పుడైతే వెళ్తుందో మనిషి ఇతన్ని నష్టం జరగడానికి తీసుకొస్తాడు. ఎవరు చూడకపోయినా నిన్ను సృజించినటువంటి ఆ సృష్టికర్తను చూస్తున్నాడు అనే భావన అతనిలో కలుగుతుందన్నమాట. దీన్ని దైవం వారించాడు వాటి నుండి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. రెండవది, మనిషికి స్వతహాగా ఈ ఉపవాస దీక్ష తీసుకున్నప్పుడు అతని భార్య ఏదైతే పెళ్లి చేసుకున్నా సరే ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు భార్యని అతను భార్యతో శారీరక సంబంధాన్ని పెట్టుకోలేడు. అతని సొంత భార్య నిఘా చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అయినప్పటికీ కూడా ధర్మసమ్మతం కాదు. అలాంటప్పుడు ఇతర స్త్రీలతో ఎవరైతే ధర్మసమ్మతం కాదో వారితో ఎలాగ అతను చెడుగా ప్రవర్తించగలడు? ఈ తర్ఫీదు అంటే స్వీయ నిగ్రహణ, అతను ఆత్మను తను నిగ్రహించుకునేటువంటి శక్తి ఒక వ్యక్తి ఒక నెలంతా కూడా తన పక్కన భార్య ఉన్నప్పటికీ కూడా టచ్ కూడా చేయకుండా ఉండేటువంటి ఈ నిగ్రహ శక్తి అతనిలో కలుగుతుంది. దానివల్ల ఇతర స్త్రీల పట్ల అతను మంచిగా వ్యవహరించేటువంటి శిక్షణ ఈ నెలంతా కూడా కలుగుతుంది. అందుకనే ఖురాన్ ఏమిటంటే లఅల్లకుం తత్తఖూన్ యా అయ్యుహల్లదీన కుతిబు యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీకు ఉపవాసం విధిగా చేయబడింది, ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించినటువంటి జాతులకు, అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ వారికి కాదు, పూర్వం మోషే వారి కాలంలో, ఈషా వారి కాలంలో ఈ విధంగా క్రైస్తవ సోదరులు కూడా 40 రోజులు ఉపవాసం దీక్షను పాటించారు. ఈ విధంగా ప్రతి సమాజంలో కూడా ఈ ఉపవాస దీక్షను పాటించాలి ఈ నిబంధన దైవం తరపు నుండి ఉంది. దానికి ప్రధాన కారణం అంటే మనిషిలో భయభక్తులు జరించాలి, దైవం చూస్తున్నాడు అనేటువంటి కాన్షియస్నెస్ అతనిలో రావాలి అనేటువంటి భావన ఈ ఉపవాస దీక్ష ద్వారా అతనిలో కలుగుతుంది. అయితే సార్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి సార్, కానీ సమాజంలో మార్పు ఎందుకు రావడం లేదు? ఇది మనం ఆలోచించవలసింది. సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనిషి తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా జీవితం గడుపుతాడో అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది కదండి. సమాజంలో మార్పు రావాలంటే ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతున్నాడో దాని ప్రకారంగా అతను తన జీవితం గడపాలి. అట్లా కాకపోతే యశాస్త్ర విధి ఉత్సృత వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. ఎవరైతే శాస్త్రాన్ని ధిక్కరిస్తాడో తన మనోవాంఛన ప్రకారంగా జీవితం కొడుతాడో అతనికి సుఖం లభించను, మోక్షం ప్రాప్తి కాదు అని శాస్త్రం చెప్తున్నది.
ఇదే విషయాన్ని ఖురాన్ చెప్తుంది, వల్లదీన కఫరు వకద్దబు బి ఆయాతినా ఉలైక అస్హాబున్ నార్ హుమ్ ఫీహా ఖాలిదూన్. ఎవరైతే దైవం ఇచ్చినటువంటి శాస్త్రానికి విరుద్ధంగా జీవితం గడుపుతాడో, తన మనోకాంక్షల ప్రకారంగా జీవితం గడుపుతాడో అతని జీవితంలో సుఖశాంతి లభించదు, మోక్షము ప్రాప్తము కాదు అని. ఈ విధంగా ఈ నెల అంతా కూడా ఒక చక్కటి శిక్షణ జరిపేటువంటి నెల. ఈ నెల అంతా అయిపోయిన తర్వాత సాధారణంగా ఏం చేస్తాడు మనిషి? దైవం చెప్పిన ప్రకారంగా ఒక నెల అంతా కూడా ఉపవాసం పాటించాడు, ఆనందంగా పండుగ జరుపుకోవాలి. కానీ పండగ సమయంలో కూడా ఖురాన్ ఏం చెప్తుందంటే అతను పండగ నమాజ్కు వెళ్ళక పూర్వం తప్పనిసరిగా అతను ఫిత్రా దానాన్ని చెల్లించాలి. అంటే తన సమాజంలో ఉన్నటువంటి పేద సాధులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అతను తప్పకుండా దానం చేయాలి. దానం అంటే ఏమిటి? మిగిలిపోయిన అన్నమో పాడైపోయిన చొక్కాయో కాదు. ఏదైతే తను రోజు తింటాడో, తన భార్య బిడ్డలకు తినిపిస్తాడో అది ఇవ్వాలి. దాన్నే ఫిత్రా అంటారు. ఫిత్రా అంటే ఏమిటంటే తాను రోజు ఏదైతే భోజనం భోజిస్తాడో అలాంటి భోజనాన్నే, అలాంటి పదార్థాలనే అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధనకు కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అతని ఫిత్రా, అతని ఉపవాసాలు అంగీకరింపబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారంటే ఏ వ్యక్తి అయితే ఫిత్రా దానం చేయడో అతను మాతో పాటుగా మసీదుకు రావడానికి అర్హుడు కాదు అన్నారు. అంటే స్తోమత ఉండి కూడా ఒకవేళ అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధులు కనుక ఫిత్రా దానం ఇవ్వకపోయినట్లయితే అతను పండగ జరుపుకోవడానికి అర్హుడు కాదు. ఈ విధంగా ఈ నెల అంతా కూడా ఏంటంటే ఒకవైపు అతనిలో దైవభక్తి జనిస్తుంది, దైవం చూస్తున్నాడు అనే భావన అతను కలుగుతుంది. మరోవైపు సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ సమానమే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా ఆకలి దప్పులు కలుగుతాయి, వారిని కూడా ఆదుకోవడం కూడా నా యొక్క ధర్మం అనేటువంటి విషయం ఈ రమజాన్ ద్వారా శిక్షణ జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ సోదరులందరితో కూడా తెలియజేస్తుంటే మీ యొక్క జీవితాల్లో అనేక పుస్తకాలు చదివి ఉండవచ్చు. ఖురాన్ గ్రంథాన్ని కూడా తప్పకుండా ఒకసారి చదవండి. ఈ ఖురాన్ గ్రంథం చేసే క్లెయిమ్ ఏమిటంటే ఇది ఒక మతానికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి చెందిన గ్రంథం ఎంత మాత్రం కాదు, సర్వమానవాళి కోసం సర్వేశ్వరుని దైవం మానవాళికి ఇచ్చినటువంటి గ్రంథము. దీని ప్రకారంగా జీవితం గడిపినట్లయితే ఇహపరలోకాల్లో మనం సాఫల్యాన్ని పెడతాము. కాబట్టి దైవాన్ని ప్రార్థించి ఉంటే సర్వసృష్టికర్త దైవం అందరినీ కూడా చక్కగా ఒక చక్కటి వసుదైవ కుటుంబంగా కలిసిమెలిసి అన్నదమ్ముగా ఉండే భాగ్యాన్ని మన ఈ ప్రాంతాన్ని, మన దేశాన్ని, పూర్తి భూమండలాన్ని, మానవులందరినీ కూడా సుఖశాంతులకు భాగ్యాన్ని కల్పించుగాక. తథాస్తు. ఆమేన్.